మరో బ్రేకింగ్. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలు, కేంద్ర ప్రభుత్వ పెండింగ్ నిధులు, అలాగే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా సమాచారం. అంతేకాదు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సెషన్స్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఎలా ప్రస్తావించాలి అనే దానిపై కూడా ఎంపీలతో సీఎం చర్చలు జరపనున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రస్తుతానికి ఎంపీలతో ఆల్ పార్టీ ఎంపీస్తో మీటింగ్ అంటున్నారు. ఎటువంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది? ఆల్ పార్టీ ఎంపీలతో ఈ సమావేశం జరిగింది. ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరోవైపు అటు కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ఇప్పటికే ప్రజాభవన్ చేరుకున్నారు. దీంతోపాటు బీఆర్ఎస్ నేతలు మాత్రమే ఈ సమావేశానికి గైర్హాజరు కావడం జరిగింది. ఇక బీజేపీ నుంచి ఈటెల రాజేందర్తో పాటు మరోవైపు కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఈ యొక్క సమావేశానికి హాజరైనట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరి కాసేపులోనే ప్రజాభవన్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకునే అవకాశం ఉంది. ఇక ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలతో పాటు ఇటీవల కాలంలో మెట్రో ఫేజ్ 2 ఐఆర్ఎఫ్సి నిధులకు సంబంధించినటువంటి విడుదలకు సంబంధించిన అంశాలపై కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలి, పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గొంతు ఏ రకంగా వినిపించాలన్న అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రజాభవన్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. మరి కాసేపులోనే ప్రజాభవన్ వేదిక ద్వారా ఆల్ పార్టీ ఎంపీలతో అన్ని పార్టీల ఎంపీలని ఆహ్వానం ఇచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ స్థానం లేకపోయినప్పుడు కూడా కొంత రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీల ప్రాబల్యం ఉంది. కానీ అయినప్పుడు కూడా వారు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు, గైర్హాజరు కావడం జరిగింది. కేవలం బీజేపీ పార్టీకి చెందిన కొంతమంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, మరోవైపు హైదరాబాద్ ఓవైసీ సంబంధించినటువంటి ఎంఐఎం సంబంధించిన ఎంపీ ఓవైసీ కూడా ఇప్పటికే ప్రజాభవన్ కూడా చేరుకున్నారు. మరి కాస్తలోనే వీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే ఎంపీలు అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలతో పాటు మరోవైపు మూసీ ప్రాజెక్టు సంబంధించిన అంశాలు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశాలు, మరోవైపు థర్మల్ ప్లాంట్కు సంబంధించిన అంశాలు ఇప్పటికే సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పుడు కూడా 11 నెలలు గడుస్తున్నప్పుడు కూడా కాళేశ్వరం సిబిఐ విచారణ ఇప్పటివరకు జరిపించలేదు. గతంలో పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ నివేదిక 665 పేజీల నివేదికను బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేత దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే అటు శాసన మండలిలోనూ శాసనసభలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అయినప్పుడు కూడా 11 నెలలు గడుస్తున్నప్పుడు కూడా దీనిపై పురోగతి ఇప్పటివరకు సిబిఐ పురోగతి లేదు. కాబట్టి ఇప్పటికైనా వచ్చే పార్లమెంట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశాన్ని తెర మీద తీసుకొచ్చి వెంటనే సిబిఐ అధికారులు దర్యాప్తు జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. రమణ, థ్యాంక్ యూ సునీల్.